రాధా గారు రాధా గారు రాధా గారు చెప్పండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా వైఖరి చూస్తే యుద్ధం ఆపాలి అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ను కూడా వెనక్కి తీసుకుంది. ఆ యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతి కావాలని అటువైపు ఆ యుద్ధ విషయంలో చూస్తుంది. ఇటు చూస్తే ఇజ్రాయెల్ వెనక ఉండి ఇరాన్ మీద యుద్ధం చేపిస్తోంది. సో అమెరికా వైఖరి ఏంటి అంటే ఒక పెద్ద దేశంగా ఒకవైపు ఒక యుద్ధంలో ఒకలాగా ఇటు శాంతి కోరుకుంటుంది, ఇటువైపు ఏమో ఇజ్రాయెల్ వైపు నిలబడి ఇరాన్ మీద దాడి చేపిస్తూ ఉంది. అమెరికా వైఖరి ఏంటి అసలు? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అయినా కానీ, లేకపోతే అలాగే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా వార్ అయితేనేమి కానీ, అలాగే మన దేశంలో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితేనేమి కానీ, ఇవన్నీ ఒకసారి చూస్తే ఈ విధంగా అనుమానం అయితే కలుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా 2015లోనే ఈ ఈ ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ అలాగే మిగిలిన వరల్డ్ సూపర్ సిక్స్ నేషన్స్తో ఒక జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్న ఒక అగ్రిమెంట్ అయితే 2015లోనే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగింది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని పొజెస్ చేయకూడదు అన్న అంశంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, అలాగే యూకే కానీ, జర్మనీ కానీ, చైనా వంటి దేశాలు, వరల్డ్ సూపర్ సిక్స్ దేశాలన్నీ కూడా ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని 2015లోని అగ్రీ అవ్వడం, అలాగే అగ్రిమెంట్కి రావడం జరిగింది. అయితే 2018వ సంవత్సరంలో ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలోనే ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి అమెరికా వాలంటరీగా తనకు తాను బయటికి వచ్చేయడం జరిగింది. అయితే తిరిగి మరలా ఇప్పుడు 2023 నుంచి, అంటే బైడెన్ లీడర్షిప్లో ఉన్న పరిస్థితి నుంచి ఇరాన్కు అమెరికా యొక్క ఎకనామిక్ సహాయం అవసరమైన పరిస్థితి నుంచి మరొకసారి ఈ ఎఫర్ట్స్ అయితే యుఎస్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ట్రంప్ మరొకసారి ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి మరొకసారి అగ్రీ అవ్వాలి అన్న ప్రాతిపదికను తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇటు యుఎస్ అలాగే ఇరాన్ డిస్కషన్స్ జరుగుతూ వస్తున్నాయి. నియర్లీ 6 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇటు ఒక పక్క ఇరాన్తో అమెరికా డిస్కస్ చేస్తూనే ఇటు ఇజ్రాయెల్తో కూడా డిస్కషన్స్ అన్నవి కంటిన్యూ చేస్తుంది. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కూడా డిస్కషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సినారియోలో ఈ న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చేయడం అనే అంశంపై ఇటు ఇజ్రాయిల్ తనకు, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మిగతా దేశాలకు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఈ స్టేబుల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్కు ఒక థ్రెట్ అని పరిగణిస్తూనే మేము ఈ కాన్ఫ్లిక్ట్కు, మేము ఈ అటాక్కి స్టార్ట్ చేశామని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాక్గ్రౌండ్లో కనుక మనం ఒకసారి చూసినటువంటి పరిస్థితిలో ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డిరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఈ విషయంలో కూడా మనకు అల్టిమేట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో ఒక మీడియేషన్ అయితే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ G7 కంట్రీస్ యొక్క మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు ఇటు ఇజ్రాయిల్ అలాగే భారత్ వంటి దేశాలన్నీ కూడా ఇదే విషయంపై చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మిడిల్ ఈస్ట్లోని అంతకు పూర్వం కూడా ఒక పీస్ కోసం కొన్ని ఎఫర్ట్స్ అయితే జరిగాయి. ఇటు ఇరాన్, మొరక్కో కానీ, సూడాన్ కానీ, యుఏఈ వంటి దేశాలతో అబ్రహం అకార్డ్స్ అని 2020లో ఇజ్రాయెల్తో ఒక ఫ్రెండ్లీ మూమెంట్, మిగిలిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యొక్క ఫ్రెండ్లీ మూమెంట్కి ఒక ఎఫర్ట్ అయితే జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సినారియోలో కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దది చేసే విధంగా కాకుండా ఒక పీస్ఫుల్ మీడియేషన్, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అమెరికా అది చేస్తుందని మనం ఆశించడం కూడా చాలా పెద్ద అత్యాశ అవుతుంది. కాబట్టి భారత్ వంటి దేశాలు, ఇటు ఇజ్రాయెల్కు అలాగే ఇరాన్కు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి భారత్ వంటి పీస్ సింగింగ్ నేషన్స్ యొక్క ఎఫర్ట్ ఎంతైనా అవసరం. అయితే అమెరికాకు ఇప్పుడు అమెరికా చెప్తున్నటువంటి అంశాలు, మేము ఒక పీస్ కోసం ఈ ఎఫర్ట్ని చేస్తున్నాము, ఒక పీస్ సీకింగ్ మిడిల్ ఈస్ట్ రీజన్ కోసం ఈ ఎఫర్ట్ చేస్తున్నామని
మనకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కోసం, అలాగే ఇటు న్యూక్లియర్ వెపన్స్తో పాటు బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క యూసేజ్ కూడా ఉండకూడదు అన్న పరిస్థితి కోసం మేము ఎఫర్ట్ పెడుతున్నామని అమెరికా చెప్తున్నప్పటికీ కూడా బ్రాడ్ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే అమెరికాకు ప్యూర్లీ బిజినెస్ ఇటు వార్ అయినా కానీ అలాగే ఎలాంటి అగ్రిమెంట్స్ అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్యూర్లీ బిజినెస్ గానే కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.